హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజైతే డే 38. సో, ఈరోజు ప్రాఫిట్‌లోనే మనం క్లోజ్ అయ్యాము. దేంట్లో ఎంట్రీ తీసుకున్నాము, ఎగ్జిట్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ అన్నిటికన్నా ముందు మనం నిఫ్టీ 50 చార్ట్‌ని ఓపెన్ చేసి చూసేద్దాం. ఈరోజు మనకి ఇంతకుముందు ఫ్రైడే లాగే సేమ్ సినారియో నిఫ్టీ 50లో రేంజ్ బౌండే ఉండిపోయింది. అంటే ఏమైనా ఎక్స్‌పైరీకి మనకి అబౌవ్ కానీ డౌన్వర్డ్ కానీ మొమెంటం వస్తుందా లేదా రేపే వస్తుందో కూడా మనమైతే చెప్పలేము. బట్ మనకి 25,050 లెవెల్, డౌన్వర్డ్ చూస్తే 24,980 లెవెల్ అనేది చాలా క్రూషియల్గా మారిపోతూ ఉంది. సో ఈ రెండు లెవెల్స్ని బ్రేక్ అయితే చేయట్లేదు 2 డేస్ నుంచి, ఫ్రైడే అండ్ ఈరోజు కూడా బ్రేక్ చేయలేదు. సో మనము ఏవైతే స్టాక్స్ డిస్కషన్ చేసుకున్నామో దాంట్లో జైడస్ లైఫ్ స్టాక్ ఈరోజు బ్రేక్అవుట్ అయితే వచ్చి ఎంత మంచి వాల్యూమ్తో బ్రేక్అవుట్ వచ్చింది చూడండి. బట్ ఆ బ్రేక్అవుట్ సస్టైన్ అయింది అని అంటే మనం ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది స్వింగ్ ట్రేడింగ్కి. తర్వాత మనం సిడిఎస్ఎల్ స్టాక్ కూడా మనం డిస్కషన్ చేసాము, 1 డే టైం ఫ్రేమ్లో చూపిస్తాను బ్రేక్అవుట్ రావాలి అని. సో బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది క్యాండిల్. సో ఇది కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఓన్గా అనాలిసిస్ చేసుకొని మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో నేను ఎంట్రీస్ తీసుకున్న స్టాక్స్ వచ్చేసి ఫస్ట్ దివీస్ ల్యాబ్ స్టాక్ని ఎంట్రీ తీసుకున్నాను. ఇది కూడా మనం చెప్పాము, ఈరోజు చూడండి 5% పెరిగింది, ఆల్ టైమ్ హైని క్రాస్ చేసింది. వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, మంచి మొమెంటం ఉంటుంది అనుకున్నాం. సో ఈరోజు ఒకేసారి 5% అయితే పెరిగిపోయింది. సో నేను థర్డ్ క్యాండిల్లో ఎంట్రీ అయితే తీసుకున్నాను 9:45 క్యాండిల్లో. అండ్ ఎగ్జాక్ట్గా చూస్తే 10:15కి అంతా నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత అంతా కన్సాలిడేషనే వస్తుంది. బట్ నేను ఓవర్ టార్గెట్ని ప్లేస్ చేసుకోలేదు, ఓన్లీ 1,400 రూపీస్ మాత్రమే వచ్చింది. లేదా నేను సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని ఉండింటే నా ప్రాఫిట్ 4,000 టు అబోవ్ అయితే వెళ్ళేది. బట్ నేను థర్డ్ క్యాండిల్ ఎప్పుడైతే 6,600 లెవెల్ క్రాస్ అయిందో అప్పుడు ఎంట్రీ తీసుకున్నాను ఆ క్యాండిల్లో కూడా. అందుకోసం ఓన్లీ 1,400 రూపీస్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను. తర్వాత మొమెంటం అనేది రాలేదు. తర్వాత నేను నెక్స్ట్ ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసేసి బజాజ్ ఆటో స్టాక్లో ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే ఈ రేంజ్ని క్రాస్ అయిపోయిందో 12:15కి ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్ నెక్స్ట్ క్యాండిల్లోని 12:30కే నా టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎందుకు అలా పెట్టుకున్నానంటే అది R3కి దగ్గరలో ఉంది, అంతకన్నా మొమెంటం రాకపోవచ్చు. బికాస్ R3 ఈజ్ లాస్ట్ ఇంకా సిపిఆర్కి ఎక్కువ వాల్యూమ్ ఉంటే మాత్రమే బ్రేక్అవుట్ అయి వెళ్తుంది. సో నేను అక్కడి వరకే సేఫ్గా బుక్ చేసుకున్నాను. 495 రూపీస్ అనేది మనకు వచ్చింది. అంటే 1 మూవ్కి 75 రూపీస్ ప్రాఫిట్ అనేది మనం బుక్ చేసుకుంటాం. సో 495 రూపీస్ ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ సిడిఎస్ఎల్ స్టాక్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఇది కూడా అంతే, ఆఫ్టర్నూన్ సెషన్ ఎప్పుడైతే మనకి సస్టైన్ అయిందో 9 EMA దగ్గర అక్కడ ఎంట్రీ అనేది అయితే నేను తీసేసుకున్నాను. ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ చూస్తే 12:30 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ ఎగ్జాక్ట్ 1:30 క్యాండిల్లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. కన్సాలిడేషన్ వస్తూ సడన్గా బ్రేక్ అయిపోయి టార్గెట్ని హిట్ చేసేసింది. సో దీంట్లో కూడా 3 పాయింట్స్ని బుక్ చేసుకున్నాం. 1 పాయింట్ మూవ్కి 350 రూపీస్ ప్రాఫిట్ని మనం బుక్ చేసుకుంటాం. సో ఇలా ఈ 3 ట్రేడ్స్ అయితే నేను ఈరోజు తీసుకున్నాను. సో మిగతా స్టాక్స్లో కూడా కొద్దిగా మొమెంటం వచ్చింది. బజ్ ఫైనాన్స్, ఫిన్సర్వ్ అవన్నీ కూడా మంచి మొమెంటం అయితే ఈరోజు స్టాక్స్లో కనిపించింది. సో ఓవరాల్గా 3,290 రూపీస్ ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.